అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత లాభదాయకమైన వలసదారుల వర్గం భారతీయులే అని మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ అనే కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం దక్షిణాసియా వలసదారులు, ముఖ్యంగా భారతీయులు అత్యంత ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపించే వర్గమని పేర్కొన్నారు. ఒక సాధారణ భారతీయ వలసదారు అమెరికా జాతీయ అప్పును 30 ఏళ్లలో సగటున 1.6 మిలియన్ల మేర తగ్గిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇది ఇతర దేశాల వలసదారుల కంటే చాలా ఎక్కువ. అంతేకాక భారతీయ వలసదారులు అమెరికా స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతున్నారు. వీసా రకాల వారీగా చూస్తే H-1B వీసాదారులు జీడీపీపై అత్యధిక సానుకూల ప్రభావాన్ని చూపుతున్నారు. నివేదిక ప్రకారం ఒక్కో H-1B వీసా హోల్డర్ 30 ఏళ్లలో సగటున జీడీపీని 5 లక్షల మేర డాలర్లకు పెంచడమే కాక జాతీయ అప్పును 2.3 మిలియన్ల మేర తగ్గిస్తారని అంచనా. నివేదిక రచయిత డేనియల్ మ్యాటినో H-1B వీసా ప్రోగ్రాంను రద్దు చేస్తే 10 ఏళ్లలో అమెరికా అప్పు $185 బిలియన్లుగా పెరిగి ఆర్థిక వ్యవస్థ $26 బిలియన్ మేర తగ్గిపోతుందని హెచ్చరించారు. మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ నివేదికలో H-1B లాటరీ వ్యవస్థ రద్దు చేసి వేతన ఆధారిత వీసా విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. దీనివల్ల అత్యధిక నైపుణ్యం, వేతనం కలిగిన వలసదారులకు అమెరికాలో స్థానం దొరుకుతుందని అభిప్రాయపడింది. గత వారం యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసింది. కొత్త వీసా నిబంధనల అమల్లోకి అన్యాయమని పేర్కొంటూ అవి అమల్లోకొస్తే అమెరికా వ్యాపారాలకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించింది. ఈ కొత్త మార్గదర్శకాలు కంపెనీలపై ఆర్థిక భారం మోపి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నాయని పేర్కొంది. ఈ సవాళ్ల నేపథ్యంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ $1,00,000 H-1B వీసా ఫీజుపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. F-1 స్టూడెంట్ వీసా నుండి H-1Bకు మారే వారికి భారీ ఫీజు వర్తించదని తెలిపింది. ఈ ఫీజు అమెరికా వెలుపల ఉన్న కొత్త వీసా పిటిషన్లకు మాత్రమే వర్తిస్తుంది. 2024 మంజూరైన H-1B వీసాల్లో 70% కంటే ఎక్కువ వాటాను భారతీయులు దక్కించుకున్నారు. దరఖాస్తుల సంఖ్య పెరగడం, భారత్ నుండి వస్తున్న అధిక నైపుణ్య వలసదారులు ఇందుకు ప్రధాన కారణం. మాన్హాటన్ ఇన్స్టిట్యూట్ నివేదిక ముగింపులో భారతీయ వలసదారులు తమ నైపుణ్యం, పన్ను ఆదాయం, ఆర్థిక స్థిరత్వంపై చూపుతున్న ప్రభావం అమెరికా భవిష్యత్తు వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తేల్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ వలసదారులు నిజంగానే మార్గదర్శక శక్తిగా నిలుస్తారని నివేదిక స్పష్టం చేసింది.